ఈరోజు మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పబోతున్నా. ఇది నా లైఫ్లో జరిగింది, మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మా గురువు గారు మా శిష్యుల పట్ల ఈ విధంగా చేసేవారు. ఒక ఆకులో మట్టిని లేదంటే పిండిని వేసి దానిని ముక్కుకి ఇలా దగ్గరగా ఉంచి శ్వాస లోపలికి బయటికి విడిచిపెట్టమనేవారు. ఈ విధంగా చేసే క్రమంలో ఆ మట్టి కానీ పిండి కానీ కదిలినట్లయితే మాకు పనిష్మెంట్ ఇచ్చేవారు. మనిషి జీవితంలో శ్వాస అనేది ప్రాణంతో సమానం. అటువంటి శ్వాసని మనం అదుపు చేయడం నేర్చుకున్నట్లయితే జీవితంలో వచ్చే కోపం, స్ట్రెస్, బాధ, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటిలన్నింటినీ కూడా అదుపు చేయొచ్చు. జీవితాన్ని చూసే కోణం మారుతుంది. జీవితంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. మీరు ఎక్కడున్నా సరే ఏకాగ్రతతో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఊపిరి లోపలికి బయటికి ఈ విధంగా సాధన చేసినట్లయితే మీలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు.